వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ కాదంటే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలిచి కొంతమంది నాయకులకు టికెట్లు ఇచ్చారు. జగన్ టికెట్లు నిరాకరించడం వల్ల అలిగిన నేతలను చంద్రబాబు చేరదీసి టికెట్లు ఇచ్చారు. నమ్ముకున్న టీడీపీ నేతలను ఆయన నట్టెంట ముంచారు. అటువంటి నేతల్లో మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం ఒకరు. వైసీపీలో ఉన్నంతకాలం చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ గుమ్మనూరు జయరాంను అనని మాటలు లేవు. ఆయన్ని రౌడీ మంత్రిగా, బెంచుకారు మంత్రిగా అభివర్ణించారు. జోదం ఆడించేవాడిని, అవినీతిపరుడని, భూకబ్జాదారని తిట్టిపోశారు. నారా లోకేష్ తన ఎర్ర బుక్కులో జయరాం పేరును కూడా ఎక్కించారు. దానికి ఎల్లో మీడియా వంతపాడింది. జయరాం అక్రమాలపై వార్తా కథనాలు రాసింది. జయరాంను సంఘ వ్యతిరేక శక్తిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చిత్రీకరించాయి. జయరాంకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీ టికెట్ నిరాకరించారు. దాంతో ఆయన అలిగి కొంతకాలం ఎవరికీ కనిపించకుండా పోయారు. ఆ తరువాత టీడీపీలో చేరిపోయారు. జయరాంకు చంద్రబాబు గుంతకల్ టికెట్ ఇచ్చారు. టీడీపీలో చేరిపోగానే జయరాం నీతిమంతుడయ్యాడు. ఆయనపై రామోజీరావు, రాధాకృష్ణ వార్తా కథనాలు రాయడం మానేశారు. టీడీపీలో చేరగానే ఆయనపై చేసిన ఆరోపణలు అన్నింటినీ వారు మాఫీ చేశారు. చంద్రబాబు, నారా లోకేష్ కూడా ఆయన్ను అక్కున చేర్చుకొని కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. తమ వెంట ఉంటే ఎన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాడినైనా ఇట్లే నీతిమంతుడవుతాడు. పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి విషయం కూడా అంతే. ఢిల్లీ మద్యం కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవ ఆ కేసులో అరెస్టై అప్రూవర్గా మారారు. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. శ్రీనివాసులరెడ్డి ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. వైసీపీలో ఉన్నంతకాలం ఆయన్ను ఎల్లో మీడియా వెంటాడింది. జగన్ మీద కూడా నిందలు వేసింది. శ్రీనివాసులరెడ్డికి జగన్ టికెట్ నిరాకరించారు. దాంతో ఆయన కుమారుడు పచ్చకండువా కప్పేసుకున్నారు. టీడీపీలో చేరగానే ఆయన నీతిమంతుడయ్యాడు. చంద్రబాబు ద్వంద్వ నీతిని అనుసరిస్తూ వస్తున్నారు. తన వైపు ఉన్న వాళ్లంతా సొక్కం, వైసీపీలో ఉన్నవారు అవినీతిపరులని ఆయన తెగవాగేస్తూ ఉంటారు. అవినీతిపరులను చేరువ చేసుకుని వారి డబ్బుతో ఎన్నికల్లో విజయం సాధిద్దామని బహుశా చంద్రబాబు అనుకుంటూ ఉండవచ్చు. కానీ అది చెల్లదు.